అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. కంచి పరమాచార్య స్వామివారి వైభవాన్ని తెలిపే ఈ అనుభవం పేరు వేద విద్యార్థులు వేద పాఠం. ఒకసారి ఒక ఋగ్వేద పండితుడు తన 5 శిష్యులతో కలిసి పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. స్వామివారి ముందు వాళ్ళు నేర్చుకున్న పాఠాలలో నుండి కొద్దిగా చెప్పమన్నాడు. వాళ్ళు వేదం వల్లిస్తున్నారు. స్వరం రాగయుక్తంగా లేదు. అంతేకాకుండా వారు చెప్తున్న విధానం వల్ల ఆ పిల్లలకి సంస్కృత జ్ఞానం బొత్తిగా లేదు అని తెలుస్తోంది. ఆ ఉపాధ్యాయుడు వీళ్లకు వేదం నేర్పడం చాలా కష్టం, వీళ్ళని ఇంగ్లీష్ చదువుకోవడానికి పంపాలి అని అన్నాడు. మహాస్వామి వారు ఆ పండితుణ్ణి కూర్చోమని చెప్పి, గణపతి గారు, ప్రపంచంలో ప్రతిదీ చాలా కష్టమే. వండడం చాలా కష్టం. పొయ్యి వెలిగించాలి, నీళ్లు మరగపెట్టాలి, అన్నం అయిన తర్వాత గంజి వార్చాలి, కూరగాయలను కోసి ఉడికించాలి. ఇలా బట్టలు ఉతకడం ఇంకా కష్టం. బట్టల్ని ఉతకాలి, జాడించాలి, నీరు పోయేలాగా వాటిని పిండాలి, తరువాత వాటిని తీగపైన వేసి ఆరబెట్టాలి. ప్రతిదీ కష్టమే. మీరు వరగూరులో జరిగే ఉరియడి సంబరం గురించి విని ఉంటారు. ఎవరైనా ఒక పెద్ద స్తంభాన్ని ఎక్కి పైన ఉన్న కానుకని అందుకోవాలి. ఆ స్తంభానికి జారుడుతనం కోసం కలబంద గుజ్జు, ఆముదం, నూనె బాగా రాస్తారు. అసలు దాన్ని ఎక్కడానికే కుదరదు. ఎవరైనా ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే వారిపై పెద్దగా నీళ్లు చల్లుతారు. చాలా కష్టం. కానీ ఎందరో దాన్ని ఎక్కడానికి ప్రయత్నించి ఎవరో ఒకడు ఎక్కి ఆ బహుమానాన్ని అందుకుంటాడు. కొద్దిగా కృషి చేస్తే ఈ పిల్లలు కూడా వేదం చక్కగా నేర్చుకుంటారు. వేదము ఈశ్వర ప్రోక్తము, మహాజ్ఞానము. ఈ కాలంలో వేదం నేర్చుకోవడానికి రావడమే చాలా గొప్ప. మరి అలా వచ్చిన వారిని మనం పంపించి వేస్తే ఎలా అని అన్నారు. పరమాచార్య స్వామి వారి మాటలు ఆ ఋగ్వేద పండితుడిపై ప్రభావం చూపాయి. తనకు కలిగే కష్టాన్ని లెక్క చేయక చాలా శ్రద్ధతో వారికి వేదం నేర్పించసాగాడు. 5 ఏళ్లు గడిచిపోయాయి. ఆ 5 విద్యార్థులు వేదరక్షణ నిధి ట్రస్ట్ వారు నిర్వహించే పరీక్షకు హాజరయ్యారు. ఋగ్వేదంలో అందరూ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. మంచి బహుమానం అందుకున్నారు. వారి ఉపాధ్యాయుని కష్టం వృధా పోనివ్వలేదు ఆ విద్యార్థులు. మరి మన మహాస్వామి వారి మాటలు అబద్ధమవుతాయా? ఈ అనుభవం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డివైన్ అనే అనుభవాల సంగ్రహ గ్రంథం నుంచి స్వీకరించబడినది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.